లెక్క తీస్తే మరి 410 మంది యాక్సిడెంటల్ గా చనిపోతే ఆ కుటుంబాలకు మనం అండగా నిలబడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక్కొక్క అక్క కుటుంబానికి 10 లక్షలు ఇన్సూరెన్స్ ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకున్నటువంటి ఘనత మన ప్రభుత్వాన్ని. మనం చిన్న వాటి గురించి ఆలోచించకండి. పక్క వాళ్ళు చేయలేదు, పాల వడ్డీ ఎగ్గొట్టారు, ఏ రోజు కూడా మహిళల గురించి ఆలోచించలే. ఏదో చిన్న సంతోషాల కోసం రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. మహిళలకు కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ఈ రోజు వడ్డీ లేకుండా రుణాలు ఇవ్వడమే కాకుండా మహిళలు ఎవరైనా వడ్డీ తీసుకొని అంటే లోన్ తీసుకొని చనిపోతే 2 లక్షల వరకు దాదాపుగా 5,000 మందికి పైగా మహిళలు మామూలుగా చనిపోయినటువంటి వాళ్ళకు కూడా మరి లోన్ బీమా కింద 2 లక్షలు మాఫీ చేయడం జరిగింది. మీరు చూస్తా ఉన్నారు, ఈ మధ్య కాలంలో పెట్రోల్ బంకులు పెడతా ఉన్నారు, ఇందిరా మహిళా శక్తి పెడుతున్నారు, బ్యూటీ పార్లర్ పెడుతున్నారు, మిల్క్ పార్లర్ పెడుతున్నారు, ఇంకా రకరకాల కోళ్ళకు సంబంధించినటువంటి పౌల్ట్రీలు పెడుతున్నారు, గేదెలకు సంబంధించినటువంటి మరి కేంద్రాలు పెట్టుకుంటున్నారు, ఫిష్ అమ్ముకోవడానికి వెహికల్స్ కూడా ఇవ్వడం జరిగింది. వాటిలో తీసుకుంటూ కూడా రోజుకి 8-9 వేలు కూడా ఒక మహిళ సంపాదించుకోగలుగుతుంది. మీరు ఎవరి మీదనో ఆధారపడద్దు, మీ కాళ్ళ మీద మీరు నిలబడాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి గారు నాకు మరి దివ్య గారికి ఈ యొక్క ప్రోగ్రాం ఈ యొక్క బాధ్యత ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా ఖచ్చితంగా ఈ బతుకమ్మను మీకు సంతోషకరమైనటువంటి పద్ధతిలోనే మన పూర్వీకులు ఎట్లయితే మనకు బతుకమ్మని ఇచ్చిండ్రో బతుకు అమ్మని ఆ బతుకమ్మని అట్లనే బతుకనివ్వాలి. మనము మళ్ళా మన బిడ్డలు మునిమన్మలు కూడా అదే రకంగా ఆడుకోవాలి. కానీ మనము మన తాత ముత్తాతలాగా మన అమ్మలు నానమ్మలాగా పేదరికంలో ఉండకూడదనే ప్రతి పేదింటి బిడ్డ ప్రతి మహిళ కోటీశ్వరాలు కావాలనే ఉద్దేశంతో అనేక సంక్షేమ కార్యక్రమాలను కూడా పెట్టడం జరిగింది. మహిళలు ఈ రోజు వంటకాడికి పోతే దేశాన్ని ఏలిన వంటకాడికి పోతే మన మీదనే భారం. కాబట్టి మరి సన్న బియ్యం తినాలి, మా పేదింటి బిడ్డలు కడుపు నిండాలి. ముఖ్యమంత్రి గారు సన్న బియ్యం 10 ఏళ్లలో రేషన్ కార్డులే రాలే, ఇవాళ అడిగిన వాళ్ళకి అందరికీ రేషన్ కార్డులు. అదే విధంగా ఇళ్లలో ఒకప్పుడైతే కరెంటు బిల్లు కట్టకుంటే కరెంటు కట్టేది, ఈ రోజు 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ. ఇవాళ ఆపత్తున్నది, ఇక్కడికి వచ్చి మీరు మీటింగ్ అంటే బస్ ఫ్రీ ఉండగట్టి రాగలిగిరు. అదే విధంగా మళ్ళా ఏదో ఒకటి ఆపత వస్తుంది, ఎక్కడి నుంచైనా ఫోన్ వస్తుంది, చేతిలో చిల్లి గవ్వ ఉండదు, కానీ బస్ ఎక్కితే ఈ బస్సు తీసుకుపోయి మనం ఎక్కడంటే అక్కడ దిగుతాం. ఇప్పుడే కాదు, బస్సులకు ఓనర్లను చేసిన పరిస్థితి ఈ రోజు మన ప్రభుత్వాన్ని. మీరు ఆలోచించండి, వాస్తవంగా ఏం జరుగుతుంది. ఇవాళ మగవాళ్ళు బ్యాంకుల కాడికి పోతే రూపాయి కొడతలేదు, కానీ మా అక్కలు మీరు పోతే లోన్లు ఇవ్వడానికి బ్యాంకర్లు వస్తారా లేదా? బ్యాంకర్స్ వస్తున్నారు. వాళ్ళకు నమ్మకం ఏర్పడ్డది, వీళ్లకు గవర్నమెంట్ సపోర్ట్ సంపూర్ణంగా ఉంది, ముఖ్యమంత్రి గారి సపోర్ట్ సంపూర్ణంగా ఉంది, ఖచ్చితంగా వీళ్ళు తీసుకునే అన్ని రీపేమెంట్ చేస్తా ఉన్నారని. కాబట్టి మీరందరూ ఉన్నతంగా ఎదగాలనేదే మా అందరి కోరిక. మీకు నచ్చింది కొనుక్కోవడానికి మీ చేతిలో 4 రూపాయలు ఉండాలి, మనకు నచ్చిన తిండి తినడానికి మన చేతిలో 4 రూపాయలు ఉండాలి, మన నచ్చిన విధంగా కావలసిన విధంగా పిల్లలకు మంచి చదువు చెప్పాలంటే చేతిలో 4 రూపాయలు ఉండాలి. ఈ 4 రూపాయలు ఎట్లా అయితే ఆదా అవుతుందని ఆలోచించి రకరకాల పథకాలను కూడా తీసుకొచ్చి వాళ్ళ ఉచిత పథకాలలో కూడా మీకు లాభం చేసేటువంటి కార్యక్రమాన్ని మన ప్రభుత్వం చేయడం జరుగుతూ ఉంది. అదే విధంగా 29వ తారీఖు నాడు మరి గిన్నీస్ బుక్ లో మన తెలంగాణలో ఆడుతున్నటువంటి మన బతుకమ్మ చరిత్రను ఎక్కించాలని ముఖ్యమంత్రి గారు మరి ఎంతో పట్టుదలతో ఉన్నారు. జూపల్లి కృష్ణారావు గారు, కొండల సురేఖక్క గారు, మరి వాళ్ళందరూ కూడా మన మహిళా శాఖకు ముఖ్యంగా మన ఎస్ఎస్జి గ్రూప్స్ కు బాధ్యత ఇవ్వడం జరిగింది. మనమందరం కూడా ఆ గిన్నీస్ బుక్ రికార్డులలో మనమే మన ఫేస్లన్నీ కనబడాలి. మన మహిళా సంఘాల చరిత్ర అలా లిఖించబడే విధంగా మన సంస్కృతిని మన బతుకమ్మను చూపిస్తూ